మరి ఇంత అద్భుతంగా మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం అంటే మెగా అభిమానులు మీరే కారకులు, మీ వల్లే జరుగుతుంది అనమాట. సో చిరంజీవి గారి వీరాభిమానులందరూ ఇవాళ వేదిక మీదకి వస్తున్నారు, వేదిక కిందుండి ఈ ఫంక్షన్ని వేడుకగా చూస్తున్నారు. ఇప్పుడు మహేష్ గారు మాట్లాడతారు. వెళ్ళండి. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. మనం ఇప్పుడు జస్ట్ వెల్కమ్ చెప్పడానికి నేను రాగానే జై బాలయ్య అన్నారు. రియలీ ఇట్స్ గుడ్. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను మీతో వెల్కమ్ చేస్తాను. 2002లో మోర్ దాన్ 10 times బ్లడ్ డోనర్స్ ఎవరన్నా బ్లడ్ డొనేషన్ చేసింటే వాళ్ళకి మెగాస్టార్ చిరంజీవి గారు అవార్డు ఇస్తానని చెప్పారు. ఆ రోజు చింతామణి నుంచి 40 మంది బ్లడ్ డోనర్స్కి చిరంజీవి గారు అవార్డు ఇచ్చారు. అవార్డు ఇచ్చినప్పుడు నేను ఒక వ్యక్తిని పరిచయం చేశాను ఆయనకి, సార్కి బాస్కి పరిచయం చేశాను ఆయనకి. సార్ ఈయన పక్కా బాలకృష్ణ అభిమాని, కాకపోతే మన చిరంజీవి గారు ఏం బ్లడ్ డొనేషన్ చేస్తున్నారో ఆయన మన సర్వీస్ యాక్టివిటీకి మీ అభిమాని అని చెప్తే దట్ ఈజ్ మహేష్, దట్ ఈజ్ ఏ అభిమాని అయినా సర్వీస్ యాక్టివిటీ కన్నా వచ్చినప్పుడు వీ హ్యావ్ టు అప్రిషియేట్ అని చెప్పిన గొప్ప నటుడు, గొప్ప బాస్ అంటే దట్ ఈజ్ మెగాస్టార్. ఈరోజు ఈ ఒక మన బర్త్డే సెలబ్రేషన్స్కి 70 years బర్త్డే సెలబ్రేషన్స్కు వీచ్ చేసిన ప్రతి ఒక్క అభిమానికి, ప్రతి ఒక్క మహిళలకు, ప్రతి ఒక్క ఏ ఒక సెలబ్రిటీ అంటే మన చిరంజీవి గారి కంటే బాస్ కంటే అక్కడ ఏది అడ్డు ఉండదు. అంటే కరోడ్పతి ఇఫ్ హీఈస్ ఇన్ క్రోర్స్ హీ ఈజ్ ఆల్సో ఫ్యాన్ ఆఫ్ ద బాస్. ఇఫ్ హీ ఈజ్ నాట్ హ్యావింగ్ ద మనీ హీ ఈజ్ ఆల్సో ఫ్యాన్ ఆఫ్ ద బాస్. అంటే ఆయనకి ఏజ్ ఇఫ్ ఈజ్ 80 years ఉందనుకోండి, ఆయన కూడా చిరంజీవి గారు అభిమాని. ఇఫ్ ఆ బాలకుడు 17, 5 ఏళ్ళు, 8 ఏళ్ళు, 18 ఏళ్ళు, వాళ్ళు కూడా చిరంజీవి గారి అభిమాని. అంటే నో బ్యారియర్స్ ఫర్ ద ఫ్యాన్స్. ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు హ్యాస్ గాట్ దిస్ టైప్ ఆఫ్ ఫ్యాన్స్ ఇన్ ద వరల్డ్. నో హీరో ఈజ్ లైక్ దట్. ఒకే ఒక నటుడు తన నటనతోనే కాదు తన నడవలక నుంచి తన ఒక డౌన్ టు అర్త్ అని ఏమంటామో ఒక నటన కాదు, ప్రతి ఒక్క సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి హ్యాపీగా ఉండాలి అని యోచన చేసే ఏదైనా ఒక హీరో అంటే దట్ ఈస్ నన్ అదర్ దాన్ మెగాస్టార్. చాలాసార్లు డిస్కషన్ చేసినప్పుడు, చాలాసార్లు ఆయనతో మాట్లాడినప్పుడు, చాలాసార్లు సార్ మనతో మాట్లాడుతున్నప్పుడు, అభిమానులతో ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ప్రతిసారి సార్ ఒకటి మనకు చెప్తుంటారు, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఎలా నా ప్రొఫెషన్లో ఎదిగానో, నేను నా ప్రొఫెషన్లో ఎలా మెగాస్టార్ అయ్యానో, అలాగే ప్రతి ఒక్క అభిమాని తన ప్రొఫెషన్లో మెగాస్టార్ అయినప్పుడే నా ఒక అభిమానికి విలువ వస్తుంది అని చెప్పారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మెగాస్టార్. చిరంజీవి గారి గురించి, బాస్ గురించి మాట్లాడితే we can give you thousands of examples like this. కాకపోతే సమయం అభావం వల్ల నేను నా ఒక వెల్కమ్ స్పీచ్ని క్లోజ్ చేస్తున్నాను. జస్ట్ 2 minutes అంతే. మీకు ప్రతి ఒక్క చేసిన అభిమానులకి నేను విన్నపి చేసేది ఒకటే, డిసిప్లిన్ ఈజ్ ద మేజర్ పాయింట్ ఇన్ ద మెగాస్టార్ అండ్ హిస్ ఫ్యామిలీ.
బాగా అర్థం చేసుకుంటాం మనం. మనం ఎంత శిస్తుబద్ధగా ఉంటే, మనము ఎంత శిస్తుగా మనం ఉంటే అంత ఆయన ఇష్టపడతారు మనతో. దానివల్ల ప్రతి ఒక్కసారి నేను మీకు ప్రతిసారి చెప్తాను, మన అభిమానులకు మనకేముంటుందంటే సార్తో కలవాలి, మనము సార్తో మాట్లాడాలి, సార్తో మాట్లాడకపోతే కష్టమవుతుంది అంటే ప్రతి ఒక్క అభిమానిను నేను చూడాలి సార్తో మాట్లాడాలి అనేది ఉంటుంది. కాకపోతే ఒకే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒక్క చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే ఒక్క ఊరిలో ఫస్ట్ డే 8 షోలు ఫుల్ అయితే 8,000 to 9,000 మెంబర్స్ ఉంటారు ఒక్క ఊర్లో. అలాంటి సెంటర్స్ ఎన్ని ఉంటాయి? 400 to 500 సెంటర్స్ ఉంటాయి. 500 సెంటర్స్ ఇంటూ 8,000 మెంబర్స్ అంటే ఎంత అవుతుంది మీరే లెక్కేసుకోండి. అంత అభిమానులని బాస్ మాట్లాడగలరా అంటే ఆయన మాట్లాడలేరు. ఆ అభిమానులకి మరియు చిరంజీవి గారికి బ్రిడ్జ్గా మనం పనిచేసి సేవా కార్యముల్లో ముందరెళ్ళాలి. అప్పుడే మనం అభిమానిగా ఉంటే దానికి ఒక అర్థం వస్తుంది. దయచేసి ప్రతి ఒక్క అభిమానికి విన్నపం చేసేది ఇంతే. ఈరోజు మనం ఇక్కడ 70 ఇయర్స్ బర్త్డే చేస్తున్నాం. ఇదే స్టేజ్ మీద చిరంజీవి గారి బాస్ గారి 100 ఇయర్స్ బర్త్డే మనం చేయాలనేది మన కోరిక. బంధువులే 100 ఇయర్స్ బర్త్డే మనం చేయాలి. నేను ఎందుకు చెప్తానంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎవరన్నా అయిపోయి ఆయనతో ఎవరన్నా 70 ఇయర్స్ మనం చెప్పకూడదండి, రాంగ్ అది. కాకపోతే చెప్పాలి, చెప్తున్నాం అంతే. ఇప్పుడు కూడా ఏదైనా ఛాలెంజ్ అంటే ఛాలెంజే. ఈరోజు కూడా ఆయన ఒక గెటప్ కానీ, ఆయన ఒక ఏమంటారు హ్యాండ్సమ్ కానీ, ఎవరు కూడా మనము ఏ హీరో యంగ్ హీరో కింద తక్కువ కాదు. ప్రతి ఒక్క యంగ్ హీరో కూడా తల వంచుకోవాలి ఆయన హ్యాండ్సమ్ ముందర. దట్స్ వై మన హ్యాండ్సమ్ హీరోకి మరొకసారి హ్యాపీ బర్త్డే చెప్తూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్క అభిమానికి, మన ప్రొడ్యూసర్స్కి, మన ఒక శిల్పకళా వేదిక ఒక యాజమాన్యానికి, మన ఒక తెలంగాణ టూరిజం మినిస్టర్ గారికి, పత్రికేయులకి, శ్రేయస్ మీడియా వారికి, ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిన ప్రతి మూలలో ఉన్న మన అభిమానికి మరియు ఒక్కటి ఫైనల్గా ఒకటి చెప్పాలంటాను సార్. 2025 బర్త్డే 70 ఇయర్స్ బర్త్డే ఈ రోజు దాకా 15 to 22 వారోత్సవాలు ఇప్పటిదాకా మినిమం 900 కింద పెద్ద సర్వీస్ యాక్టివిటీస్ జరిగాయి. రేపు ఇంకొక 1000 సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఇది ఏదన్నా ఉంటే ఓన్లీ ఫ్రమ్ మెగాస్టార్ అండ్ మెగాస్టార్ ఫ్యాన్స్. దట్స్ వై అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్, ఈ ఒక్క కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క అభిమానికి, టీవీలో చూస్తున్న ప్రతి ఒక్క అభిమానికి ధన్యవాదాలు చెప్తూ ఆల్ ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. భక్తులందరూ భగవంతుడి పేరు చెప్తే బాగుంటుంది. అలాగే సినిమా భక్తులందరూ ఒకసారి చెప్పి మొదలు పెడదామా?